ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యము మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకడంట మరి అంతస్తులను, ఆస్తులను, మెద్దలు, మేడలు సమస్తమును సంపాదించాడంట. డబ్బుతో కలిసి, వెండి బంగారముతో కలిసి ఇవన్నీ సంపాదించాడంట. ఇవన్నీతో పాటు మరొకటి కూడా సంపాదించాడంట. ప్రైజ్ ది లార్డ్. ఏంటిది తెలుసా? పాపమును. మరి ధనమును సంపాదించిన అతను, ఐశ్వర్యమును సంపాదించిన ఆ వ్యక్తి, ఆస్తులు, అంతస్తులు, మిద్దెలు, మేడలు సంపాదించిన ఆ వ్యక్తి చాలా బాగానే ఉన్నాడు. వాటితో పాటు పాపాన్ని కూడా కొని తెచ్చుకున్నాడు. పాపం మరణం. సరే, ఓకేనండి. ఈ పాపాన్ని కొని తెచ్చుకున్నాడు. సర్వలోకమును సంపాదించుకున్నాడు. తన ఆత్మను కోల్పోయాడండి. సర్వలోకమును సంపాదించుకున్న ఆ విషయములలో పాపము ఉంది, ధనము ఉంది, అధికారము ఉంది. ఇవన్నీ సంపాదించిన అతను ఆత్మను మాత్రం సంపాదించుకోలేకపోయాడు. క్రైస్తవుల ఆత్మను కోల్పోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు 7వ మాట, సిలువలో పలికిన 7వ మాట, ఆ మాటలో లోకాసు వర్తమానంలో 23:46 వచనములో ఏమంటాడు? తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి అయిన దేవుడు కుమారుడికి ఆత్మనిచ్చాడు, తన చిత్తాన్ని నెరవేర్చాడు. మరలా ఆత్మను తండ్రి చేతికి అప్పచెప్పాడు, తండ్రికి అప్పగించుకున్నాడు. మరి ఈరోజు మనం ఎలా ఉన్నాము? మన తండ్రికి మన ఆత్మను అప్పచెప్పుకునే వారిలో ఉన్నామా? ప్రైజ్ ది లార్డ్. మనకిష్టం వచ్చినట్లు జీవిస్తున్నామా? తండ్రి మనకు ఆత్మనిచ్చినప్పుడు ఆ ఆత్మను మనం కాపాడుకునే వారిగా ఉండాలి. వ్యభిచారం అనే పాపంలో పడిపోకూడదు. లోకం అనే పాపంలో మనం మునిగిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. మనము మన ఆత్మను ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగైతే తండ్రికి అప్పచెప్పాడో మన ఆత్మను కూడా తండ్రికి అప్పచెప్పే వారంగా ఉండాలి. మనము ఆత్మను కోల్పోయే వారంగా ఉండకూడదు. ఆత్మను మనము బలపరుచుకునే వారంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ధనాపేక్షను, ఈ లోకంలో మరి ఇంకేదైనా ఆశించినా సరే అది నాశనముకే కానీ అది మేలుకైతే కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాటలు మరి మనకు తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధ లేఖనంలో ఇలాగును రాయబడి ఉంది. వ్యభిచారము, పాపముతో నిండిపోతున్నారు మనుషులు. ఆత్మలో కోల్పోతున్నారు, ఆత్మల బలమును కోల్పోతున్నారు, ఆత్మల శక్తిని కోల్పోతున్నారు, పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతున్నారు. ఎందుకు? మరి సర్వలోకమును సంపాదించుకుంటున్నాడు కానీ ఆత్మను మాత్రం కోల్పోతున్నాడు. ఈరోజు మనము ఆత్మలో బలము కలిగి, ఆత్మలో పరిశుద్ధాత్మ కలిగి, పరిశుద్ధాత్మ పొందుకొని మనం జీవించుదాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.